గౌరవ హరీష్ రావు గారు బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు చాలా అభివృద్ధి పథకంలో హరీష్ అన్న వెంట ఉండి గత 10 ఏళ్లుగా మాకు సేవలు అందించిన విషయం మా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పనివాడు పైసల కోసం వచ్చిన వ్యక్తి కాదు, మాకు తెలుసు. మా కోసం, మా పిల్లల కోసం ఉచిత బళ్ళు కట్టిస్తా అంటుండు, ఉచిత వైద్యశాలలు కట్టిస్తా అంటుండు. గౌరవ హరీష్ రావు గారి వెంట ఉన్న వ్యక్తి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మాకు మేలు చేస్తాడనేది పూర్తి విశ్వాసం మాకు ఉన్నది. కాబట్టి ఇజ్జత్గా సవాళ్ళు ఇలా సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి గౌరవ ఎంపీ వెంకటరామరెడ్డి గారు మాకు విజయకేతంలో ఆల్రెడీ మాకు డిక్లేర్ అయిపోయింది. వెంకటరామరెడ్డి మాకు గెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాకు సిద్దిపేట అంటేనే తెలంగాణ ఉద్యమాల గడ్డ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటా ఉన్నాం. మాకు ఏం తక్కువ లేదు, చేయలేదు. గౌరవ హరీష్ రావు గారు డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ లేని విధంగా, తెలంగాణలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్లు, కొమ్మడి చెరువు అభివృద్ధి ఏ విషయంలో చూసుకున్నా మాకు ఇది కావాలని మేము ఏది అడగ ముందుకు నోట్లకే ఇట్లా మాట వస్తుందని చూసే మాకు ఏదైనా తెప్పించి మాకు ముంగట పెట్టిన హరీష్ రావు గారికి సిద్దిపేట తరఫున, మెదక్ పార్లమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది 5 నెలల? అన్న చెప్పినట్టయితే రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత దళిత బంధు లేదు దళితులకు. ఈ కరెంటు విషయానికి వస్తే కరెంటు మొత్తం ఖరాబ్ చేసి ఇడిచిపెట్టిండు కేసీఆర్ గారు. కరెంటు అంత ముందుకు నిమిషం కూడా కరెంటు పోయింది. ఈసారి తాపతాప కరెంటు పోకుండా, మోటార్లు కాలిపోకుండా రైతులు మళ్ళా పునఃవిభజనకు రైతులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సురక్షితంగా ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి ధైర్యంతో బతకడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు తెప్పించిండు రేవంత్ రెడ్డి. మళ్ళా చావు బతుకులు అవుతున్నాయి, మళ్ళీ ఊరేసుకున్నాడు అవుతుంది, పైసలు తీసుకొని చనిపోవడం అవుతుంది రైతులు. ఇట్లాంటి చాలా దుర్గార్గమైన పనులు చేస్తుండు. దొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి 5 నెలలు మోసం చేసిండు. కానీ మేము నమ్మిరు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏంటంటే ఇది వస్తుంది, అది వస్తుంది. అది చూసుకున్నట్టయితే అసలుకే ఎసరు వచ్చి ఇవాళ కరెంటు లేదు, మోటార్లు కాలిపోవడు, రైతులను ఇబ్బంది, చెరువు కాలువలు ఎండిపోవడు. ఇప్పుడు పంట పోయినసారి కంటే పంట వచ్చుడు, ఈసారి ఏమైనా వస్తాయంటే ఈ పంటలకు నీళ్ళు లేక ఉట్టిగా గాలబెట్టుకునే రోజులు వచ్చినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇస్తుండు. ఈ బస్సులల్లో ఆడోళ్ళకు ఫ్రీ అంటే ఫ్రీ పక్కకు పెట్టి విషయం పక్కకు పెడితే మరి ఆడోళ్ళే కొట్టుకునే పరిస్థితి, దుస్థితమైన పరిస్థితి. మనుషుల మధ్యలో స్విచ్ పెట్టి ముఖం చూసుకోకుండా ఇట్లాంటి లొల్లీలు కర్పిడి చేస్తుడు. ఎంతసేపు చూడు మన కేసీఆర్ గారిని చంపుతా, కొరుకుతా, పేగులు వేసుకుంటా ఇలాంటి బట్టవాది ముచ్చట్లు, ఈ లొల్లీలు పెట్టే దుర్గార్గమైన పరిపాలనే తప్ప మరి తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనేది ఏ కోణంలో కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఏమున్నా ఈ రౌడీ పరిపాలన ఉన్నది తప్ప సురక్షితమైన మళ్ళీ ఈ తెలంగాణ ఇప్పటికే రైతులు మొత్తుకుంటా ఉన్నారు. అయ్యో మంచి దేవుని లాంటి మనిషిని ఖరాబ్ చేసుకుంటే మీ దొంగ మాటలు నమ్మితీమని చెప్పేసి. కానీ ఇక ఇప్పటికైనా నీతో చేత కాకపోతే రేవంత్ రెడ్డి, మేము సిద్దిపేట తరఫున ఒకటే నిన్ను గల్లం కట్టి చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా నీతో చేత కాదన్నది మాకు ఈ 5 నెలల్లో డిక్లేర్ అయిపోయింది. దయచేసి నువ్వు పక్క తిరిగితే మేము ఇప్పటికైనా మా దేవుడు మా కేసీఆర్ గారిని తీసుకొని మళ్ళీ పరిపాలనలోకి తీసుకొని మా సురక్షితమైన, మాకు ఇప్పటికే భయం అవుతా ఉంది తెలంగాణని ఇంకేం చేస్తావు ఏం చేస్తావు అనేది. ఇప్పటికైనా నీతో చేత కాదనేది డిక్లేర్ అయిపోయింది. కాబట్టి మా కేసీఆర్ గారికి అప్పచెప్తే సురక్షితమైన పాలనలో మేము ఉంటాం అని చెప్పేసి న్యూస్ వారికి తెలియజేస్తూ ఉన్నాం.